హాయ్ గాయ్స్, ఈరోజు మనం కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్తో వచ్చాం. సో ఫన్నీ అని చెప్పి మా ఫ్రెండ్స్ పంపించారు. చూద్దాం అవి రియల్గా ఫన్నీగా ఉన్నాయా లేదా అని చెప్పి వాటికి రియాక్ట్ అయ్యి చూద్దాం ఈరోజు మనం. ఓకే, సో ఫస్ట్ వీడియో చూద్దాం. ఈ సైడ్లో సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు శ్రీను. ఈ సైడ్ సూపర్. ఒకసారి పైకెత్తు. ఓకే, నువ్వు రావట్లేదు చెప్పాలంటే అలాగేదు. నిజానికి నేను కటింగ్ షాప్కి వెళ్ళిన ప్రతిసారి కూడా కటింగ్ చేసిన తర్వాత సూపర్ అన్న, నిజంగానే బంపర్ అన్న, భలే ఉందన్న నిజంగా. వా ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. చూద్దాం కానీ. ఓకే, అంతేం లేదు వీడియో, నాకు నవ్వు రాలా. సెకండ్ వీడియో. ఆడు కానీ సీతమ్మగడ్డి తిరుమల చెట్లు మీ స్మైల్ ఫేక్గా ఉందండి. కొంచెం నవ్వండి అంటే మీ నవ్వే కొంచెం ఇట్స్ ఫేక్ స్మైల్. లేదు సార్, బాగానే నవ్వుతున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇంటు థర్డ్ వీడియో. మీరు పారాషూట్ లేకుంటే హెలికాప్టర్ నుంచి దూకేస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలంటే, మీరు దూకగానే 250 మైళ్ళ వేగంతో మీరు భూమిని తాకుతారు. అంత వేగంతో భూమిని తాకితే మీరు చనిపోతారు. లేదంటే మీరు నీళ్ళలో పడితే బ్రతకవచ్చు అనుకుంటారు, కానీ నీళ్ళల్లో అంత వేగంతో పడితే అది కాంక్రీట్ అంత గట్టిగా ఉండి మీ బోన్స్ అన్నీ విరిగిపోతాయి. మరి బ్రతకడానికి ఏం చేయాలంటే, మీ చుట్టూ ఏమైనా చెట్లు ఉన్నాయేమని చూడండి. ఒకవేళ ఉంటే అటు సైడ్ బాడీ వెళ్ళడానికి అడ్జస్ట్ చేసుకోండి. చెట్లు మీ దగ్గరగా రాగానే మీరు స్లోగా ట్విల్ట్ అయ్యి కాళ్ళు చేతులు స్లోగా స్ప్రెడ్ చేయండి. దానివల్ల మీ వేగం తగ్గించుకోవచ్చు. 250 మైళ్ళ నుండి 120 మైళ్ళ వేగానికి తగ్గుతారు. అప్పుడు మీ మొహానికి ఏమి తగలకంట చేతులు అడ్డు పెట్టుకోండి. ఇప్పుడు మహా అయితే ఏమవుతుంది, బట్టలు ఏమైనా చిరుగుతాయి అంతే. దానికి మీరు బాధపడకండి. పక్కనే ఎంఎస్ ఫ్యాషన్ స్టోర్ ఉంటుంది, అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి, మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఈ మధ్య మరీను ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి బాగా. ఏ వీడియో చూసినా కానీ సేమ్ ఏ పెడుతున్నారు, దేనికైనా సరే అన్నీ ఏ పెడుతున్నారు. ఇలాగ ఏదో వీడియో పెట్టి దానికి లింక్ చేసి అటు. ఓకే, నాలో హాస్య గ్రంథులు చచ్చిపోయింది, నాకు అర్థమైపోతుంది. నవ్వు రావట్లేదు నాకు, నవ్వు రావట్లేదని నవ్వు వస్తుంది నాకు. ఓకే, పాపం బిడ్డ బలైపోయాడు. మాస్ కదా, ఆడు ఉడికిపోతున్నాయి ఆడి కాయలు. ఓరు కాదు. నైస్. ఓకే, నైస్ వీడియో. చెప్పా కానీ అలా హాస్యగ్రహం చచ్చిపోయింది అని చెప్పి. మనం ఓన్లీ రియాక్ట్ అవుతున్నాం అంతే, మనం నవ్వట్లేదు, మనం జస్ట్ రియాక్ట్ అవ్వాలి. నవ్వుతున్నావుదా నా తెలియదు, అది మన సంబంధంలో విషయం. ఓకే, యశ్మాల్ కొన్ని పంపించారు, చెక్ చేద్దాం అంతే, అంతవరకు మన పని. మిగతా అయితే మన సంబంధం లేదు. నవ్వుస్తున్నావుతో లేతే లేదు. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. నాకు గ్యాంగ్ రేప్ అంటే చాలా ఇష్టం. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. బాపట్ల దొరికే ఫ్యాన్స్ అంటే కామెంట్ చేయండి అందరూ కూడా. ఓకే, ఎక్కడ చూసినా బాపట్ల దొరికే ట్రెండింగ్ ఈ మధ్య. మాది కూడా బాపట్ల దగ్గరే, ఇప్పుడు కలుద్దాం బాపట్ల దగ్గరే. What do you do for a living? I'm a fitness model. I'm the before picture. Yes. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి బ్రో లైఫ్లో. అది ఆ మాత్రం లేకపోతే కష్టం, మనం అంతే కదా. చూసి చూసి చూస్తూనే చూడలేకపోయింది, ఆమెతో మాట్లాడడం ధైర్యమా? పొగ మంచు ఉదయం ఉంటే నేను నీ గురించే ఆలోచిస్తున్నా, నీ గురించే ఆలోచిస్తున్నాను.
చేతుకద్దే దూరంలో ఉండడం. ఇది మ్యూజిక్ స్టూడియోలో కాకుండా పేపర్ ఇచ్చేసి చదవరా బాబు నేను ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటా అని చెప్పి పాడిచ్చుంటారు ఇది చేత అసలు డబ్బులు కూడా ఇచ్చుండ్రు. అంత వరస్ట్గా ఉంది డబ్బింగ్. ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి ఇది మాస్ వీడియో. ఈ వీడియోలు మామూలుగా ఉండవు. రచ్చలేదు చూద్దాం ఈరోజు ఇన్స్పెక్టర్ ఉంటుంది వీడియో. సడన్ గా ఒక రోజు నా పైన ఉన్న అధికారి ఆయన ఒక వర్క్ చేస్తుంటే ఆయనకి రావట్లేదు. అది ఆయన నాకంటే ఒక 5 సంవత్సరాల అనుభవం ఎక్కువ. ఇప్పుడు ఆయనకి రాని వర్క్ నన్ను అడుగుతున్నారంటే దేవా నువ్వు నాకు సహాయం చేయకపోతే నా వల్ల కాదు. నేను ప్రార్థన చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం లేదు. సరే ఆ 4 అడుగులు వేసే లోపే ప్రార్థన చేసుకున్న ప్రభా నాకు సహాయం చేయి, నన్నైతే నువ్వు సిగ్గుపడా నివ్వకు, నేనైతే నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాను అయ్యా, నువ్వు నాకు సహాయం చేయాలి, నువ్వు నా తల ఎత్తాలి. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మౌస్ పట్టుకున్నా. కంప్యూటర్ మౌస్ ఉంటుందండి, అంటే మన ఎలుక కాదు, కంప్యూటర్ మౌస్ ఉంటుంది కదా, కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆ మౌస్ పట్టుకున్నాను ఏదో వచ్చినట్టు. పట్టుకోగానే దేవుడు అంటున్నాడు అది నొక్కు, ఇది నొక్కు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యని ఎవరన్నా పక్క నుండి నాకు చెప్తే ఎలా ఉంటుందో దేవుడు అలా చెప్తున్నారండి. అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను. సరే రన్ చేయగానే ఎగ్జాక్ట్ గా అది రన్ అయిపోయిందండి. హల్లెలూయా. ఇది మాస్. మనం చదువుకోవాల్సిన పని లేదు, మనకు డిగ్రీలు బీటెక్లు ఇవన్నీ వేస్ట్, మనకేం అవసరం లేదు బ్రో. డైరెక్ట్ వేసుకొని ఉండవడమే, ప్రార్థన చేసుకో, అది డైరెక్ట్ జాబ్ కొట్టేసే. పుడింగ్ పుసుకో లడింగ్ లస్కో కాట్ర వెల్లో జలగండ్రో. రైస్ వన్. మన హిందీ బాబాయిలు ఇచ్చారని చెప్పి బాబాయిలు మాస్ ఉంటుంది చూద్దాం. అరే అది కొట్టుకుపోతున్నారా బాబు, చూడండి ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. పర్లేదు, కొంచెం ట్రై చేసాం ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అని చెప్పి నేను కూడా. సో మీకు ఇంకేమైనా థాట్స్ ఉంటే, మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే కామెంట్స్లో తప్పకుండా ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కొంచెం వీడియోస్ నాకు కూడా చేయడానికి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది అది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.